హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు టాపిక్ వచ్చేసి ధూపం కోసం అండి. ధూపం. ధూపం కోసం ఈరోజు మనం మాట్లాడుకుందాం. ధూపం ఎప్పుడెయ్యాలి? ఎలా వెయ్యాలి? ఏంటి అన్నది. ధూపం కోసం మనం ముందు చెప్పడానికి ఫస్ట్ ఏంటంటే, ధూపం అన్నది ఫస్ట్ హౌస్ క్లీనింగ్‌కి ఉపయోగపడుతుందండి. ధూపం వేయగానే ఒక మంచి పాజిటివ్‌నెస్ మన హౌస్ మొత్తం వస్తుంది. ఎందుకు? ధూపానికున్న పవర్ అలాంటిది. ధూపాన్ని మనం తక్కువ అంచనా వేయకూడదండి. ధూపం చాలా పవర్‌ఫుల్. ఈ ధూపాన్ని మనం ఏ రోజుల్లో వేసుకోవాలి? ఏ రోజుల్లో మనం వేస్తే మంచిది? చాలామంది చెప్తారు, రోజు ధూపం వేసేయండి. రోజు ఎచ్ రోజు మనం ధూపం వేయక్కర్లేదండి. ఒక వీక్‌లో వన్స్, ట్వైస్ మీకయిందనుకోండి ట్వైస్ ఏసుకోండి. వన్ అవ్వలేదనుకోండి వన్స్ ఏసుకోండి. వీక్లీ వన్స్. లేదు, మేము వీక్లీ వన్స్ ఏసుకోలేం. వీక్లీ ట్వైస్ వేసుకోలేం. మాకసలు ఇంట్లోనే ఉండం. మేము చాలా బిజీగా ఉంటాం. మాకు వర్క్స్ చాలా ఉంటాయి. అది ఇది అన్నవాళ్ళు మటుకు మీరొకటి చేయండి. మంత్లీ వన్స్ అయినా వేసుకోండి. తర్వాత ఏ డేస్‌లో ధూపం వేయాలి? ధూపం ఎప్పుడెయ్యాలి? ట్యూస్‌డే, ఫ్రైడే. ట్యూస్‌డే 2 రోజులు మేము ట్యూస్‌డే, ఫ్రైడే 2 డేస్ వెయ్యాలా అనుకున్నోళ్ళు ఫ్రైడే వేసుకోండి. నో ప్రాబ్లమ్. సో, కానీ వెయ్యాలి. ఎలా వెయ్యాలి? ఇప్పుడు చెప్తున్నారండి, ధూపంలో అవి, ఇవి అన్నీ వేసేసి అవేం వద్దండి బాబు. ధూపం పలంగా వెయ్యండి. అంతే. అప్పట్లో ఎలా వేసేవారు? బొగ్గుల మీద కాల్చి ఇప్పుడు అంత అయితే అక్కడ ఉండట్లేదు. కాల్చడానికి ఏమీ ఉండట్లేదు. బొగ్గులు కూడా చాలా రేర్‌గా దొరుకుతున్నాయి. ఎవరికి పడితే ఆళ్ళకి దొరకటం లేదు. అలాంటి వాళ్ళు ఏం చేయాలి? మనకి కప్స్ దొరుకుతున్నాయి కదా! అందులో కొంచెం సాంబ్రాణి పౌడర్ అయితే ఎక్కడైనా దొరుకుతుంది. ఆ సాంబ్రాణి పౌడర్ ఏసుకొని చేయండి. తర్వాత ఇలాగా ఒక డైలీ ఎలాగో మనం దేవుడి దగ్గర సాంబ్రాణి స్టిక్స్ ఉంటాయి కదా! అవి వెలిగిస్తాం. వీక్లీ మనం ఇలా ఇప్పుడు చెప్పాను కదా! సాంబ్రాణి ఎలా ఎలిగించాలి ఏంటి అని అది చేస్తాం. లేదు మనకి బాగా ఇంట్లో అసలు ఏమీ బాలేదండి. ఏంటో చికాకుగుంది. చేసేది ఏ పని అవ్వట్లేదు అనుకున్న వాళ్ళు మటుకు నేనొక ధూపం చెప్తాను అదే. అందులో నేనేమి ఇందాలే చెప్పింది ఈ అమ్మే అన్నీ వెయ్యాలా, అన్నీ వేయాలా అలాంటివి వేయకూడదని మళ్ళీ ఇప్పుడు చెప్తున్నాను. నేనేం చెప్పట్లేదు వినండి ఫస్ట్. ఆ ధూపం ఏదైతే మనం వేస్తామో బొగ్గులు దొరికితే వెల్ అండ్ గుడ్. అందులో అదే కౌ డంగ్ ఉంటది కదా! పిడకలు, ఆవు పిడకలు. అది కొంచెం వేసి ధూపం వేయండి. మీకు చాలా అంటే చాలా బావుంటది. చెప్పాను కదా! అదే పిడకలు వేసి అది మనం ఏదైతే మనం ధూపం వేస్తామో అందులో ఇంత చిన్న ఒక చిన్న పిడకలో ఇంత చిన్నది ముక్క. అది తీసి అది అందులో వేసి ధూపం ఇల్లంతా ప్రతి ఒక్క మూలన చూపించండి. ప్ర ఎందుకంటే మూలనే ఉంటాయి నెగెటివ్ ఎనర్జీస్. అంటే కార్నర్స్‌లో ఉంటాయన్నమాట. ఆ కార్నర్స్‌లో కంపల్సరీగా ప్రతి ఒక్క మూలన చూపించండి. మూల అంటే కార్నర్. అంటే కొంచెం మందికి అర్థం అవ్వదు కదా! వాళ్ళకి చెప్తున్నాను. ప్రతి ఒక్క కార్నర్స్‌లో వేయండి. ఆహ్, ఫుల్‌గా ఇల్లు మొత్తం బ్యాక్ సైడ్ కూడా చాలా మందికి బ్యాక్ సైడ్ కూడా ప్లేస్ ఉంటది. ఆ బ్యాక్ సైడ్ ఇల్లు మొత్తం వెనకాల సందులాగా అలా ఉంటది కదా! ఆ మొత్తం ఆ వెనకాల బాల్కనీ, వెనకాల సందులు అన్నీ వేయండి. మొత్తం అంతా వేయండి. వేశాక ఎలాగో విండోస్ మొత్తం ఓపెన్ చేసి ఉంచండి. మొత్తం నెగెటివ్ మొత్తం పోతది. పాజిటివే మీ ఇంట్లో ఉంటది. ఈ ధూపం అయితే చాలా పనిచేస్తదండి. తర్వాత దశాంగం అని దొరుకుతుంటది. మన పూజ స్టోర్స్‌లో ఉంటది. ఆన్‌లైన్‌లో కూడా ఇప్పుడు దొరుకుతుంది దశాంగం అని. అది వీక్లీ వన్స్ అయినా సరే వెలిగించండి. అదేం లేదండి ఆ పౌడర్ ఒక కోన్ ఇస్తాడు. ఆ పౌడర్ ఆ కోన్‌లో పెట్టి కొంచెం ఇలా నొక్కి జస్ట్ ఇలా నొక్కి ఇలా ప్రెస్ చేస్తే ఆ కోన్ పడతదనమాట. దాన్ని వెలిగించి ఆహ్, దేవుడి రూమ్‌లోనో పెట్టండి లేదంటే హాల్‌లో మనం చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకుంటాం కదా! దాని ముందు పెడితే మొత్తం హౌస్ మొత్తం మంచి పాజిటివ్, మంచి స్మెల్, మంచి అరోమా, మంచి పాజిటివ్ ఎనర్జీ ఉన్నట్టే ఉంటది. మనకు ఆ స్మెల్ వస్తుంటేనే ఆ దశాంగం స్మెల్ మీరు కొనుక్కొని చూడండి. నాకైతే చాలా అంటే చాలా నచ్చింది. అది తెలిసిన దగ్గర నుండి నేను అదే కొనుక్కుంటాను. అదే వేసుకుంటాను. వీక్లీ వన్స్ అయితే అదేస్తాను. వీక్లీ వన్స్ అవ్వకపోయినా వీక్లీ ట్వైస్ అదే వీక్లీ వన్స్ అవ్వకపోతే 2 వీక్స్ ఒకసారైనా అది వేస్తాను ఇంట్లో కంపల్సరీగా. ఫుల్ పాజిటివ్‌నెస్ అండి అదొకటి.
ఈ 2 నేను ఈరోజు నేను ఏదైతే చెప్పానో అదొకసారి ఫాలో అయ్యి చూడండి. మనకేమి ఏం ఖర్చండి, కప్స్ ఎలాగో మనం కొంటాం. సాంబ్రాణి కొంటాం, అందులో వేస్తాం అంతే. ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కౌ డంగ్స్ ప్రతి ఒక్కళ్ళు తీసుకుంటున్నారు. సో, అవి తీసుకొని ఒక చిన్న ముక్క మనం ధూపం వేసిన దాంట్లో కలిపేసి మనం ధూపం వేసేస్తే ఫుల్ ఆఫ్ పాజిటివ్‌నెస్ అండి. అండ్ తర్వాత ఒకటి మన మైండ్ కూడా, మన ఆలోచనలు అన్నీ పాజిటివ్‌గా ఉండాలండి. మనకు అన్నీ పాజిటివే జరుగుతాయి. నేనంత పాజిటివ్‌గా ఉండేదాన్ని కాదు. అమ్మో! నాకు ఎలా ఉంది? ఏంటి? కానీ మనం పాజిటివ్‌గా ఉంటేనే మొత్తం పాజిటివ్‌గా జరుగుతదని నేను తెలుసుకున్నానండి. అప్పుడుండి నేనెప్పుడూ నెగెటివ్‌గా ఆలోచించడం అన్నదే పక్కన పడేశాను. తర్వాత వాళ్ళేమనుకుంటారు, వీళ్ళేమనుకుంటారో కూడా అన్నీ పడేసి నేనిప్పుడు ప్రతీదీ పాజిటివ్‌గానే ఆలోచిస్తున్నాను కాబట్టి మీకు ఇలాగ పాజిటివ్‌గా ఉండండి అని చెప్తున్నాను. ఈరోజు కంటెంట్ మీకు నచ్చిందా అండి? నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.